వయసులో ఉన్నప్పుడు మన ఎముకలు ఉక్కు కడ్డీలను తలపిస్తాయి. కానీ వయసు పైపడుతున్న కొద్దీ వాటిలోని జవసత్వాలు కూడా క్రమంగా క్షీణిస్తూ వస్తాయి. చిన్న చిన్న పనులకే ఎముకలు నొప్పిగా అనిపిస్తూ ఉంటాయి. చిన్న చిన్న కుదుపులకే ఫ్రాక్చర్లు అవుతూ ఉంటాయి. ఓవైపు కాల్షియం లోపం, మరోవైపు ఆస్టియోపోరోసిస్ వంటి జబ్బులు ఎముకలకు శాపంగా మారుతూ ఉంటాయి. అయితే ఎముకలు బలహీనపడుతున్నప్పుడు వాటి తాలూకు సంకేతాలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎముకల్లో బలం తగ్గకుండా చూసుకోవచ్చని చెబుతారు నిపుణులు. ఎముకల్లో హెచ్చరిక సంకేతాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఎముకల్లో నొప్పి ఎందుకు తగ్గకపోవడం ఏదైనా ప్రమాద సంకేతమా? సో మనకు యూజువలీ మోస్ట్ పేషెంట్స్కి ఎముకల్లో బోన్స్లో పెయిన్ రావు. బోన్స్ ఆర్ యూజువలీ స్ట్రాంగ్ ఎనఫ్ అన్లెస్ యూఆర్ వెరీ వెరీ ఓల్డ్ అండ్ ఆస్టియోపోరోసిస్ వచ్చినప్పుడు బోన్స్లో పెయిన్ రావచ్చు. కానీ 90% ఆఫ్ ఆల్ పెయిన్స్ జాయింట్స్లోనే ఉంటాయి. సో నడుములో రావచ్చు, దట్స్ ఆల్సో మల్టిపుల్ జాయింట్స్ ఉంటాయి. అక్కడ మోకాళ్ళ రావచ్చు, షోల్డర్లో రావచ్చు. సో ఏ జాయింట్ పెయిన్ వచ్చినా కానీ మనం దాన్ని లోడ్ చేయకుండా కొంచెం రెస్ట్ ఇచ్చి ఐస్ ప్యాక్స్ పెట్టుకొని ఆయింట్మెంట్ పట్టించుకోవచ్చు. పర్సిస్టెంట్ పెయిన్ ఉన్నప్పుడు, సపోజింగ్ మనకు కొన్నిసార్లు మోకాళ్ళ నొప్పులు వస్తాయి, ఎక్కువ మెట్లు ఎదిగినప్పుడు, కొన్ని రాంగ్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు నొప్పులు వస్తాయి. అలాంటి సిచ్యువేషన్లో ఐస్ ప్యాక్స్ పెట్టుకొని లోకల్ ఆయింట్మెంట్ పట్టించుకోవచ్చు, డైక్లోఫెనాక్ జెల్. ఒక 1-2 వీక్స్ తర్వాత కానీ పెయిన్ తగ్గకపోతే ఆఫ్టర్ గివింగ్ ఐస్ ప్యాక్స్ అండ్ రెస్ట్, అప్పుడు మనం డాక్టర్ని సంప్రదించి మందులో ఎక్స్రేస్ అప్పుడు చూడవచ్చు. నడకలో ఇబ్బందిని ఏదైనా హెచ్చరికగా భావించాలా? నడకలో యూజువలీ మనకు చేంజ్ వచ్చేది మెయిన్లీ ఫర్ 2 రీజన్స్. ఐదర్ ద జాయింట్ అరిగిపోయిందో ఆర్ ద మసిల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్ బికాస్ ఆఫ్ అ నర్వ్ ప్రాబ్లం. సో నడిచినప్పుడు మనకేమైనా మోకాలు నొప్పులు ఉంటే, యాంకిల్ పెయిన్ ఉంటే మన స్టెబిలిటీ, మన నడక ప్యాటర్న్ మారుతుంది. బట్ చాలామంది మనతో నొప్పి లేకోకుండా నడక మారిందంటే దట్ ఈస్ మోస్ట్లీ అ న్యూరో ఇష్యూ. సో మన నడక ప్యాటర్న్ చేంజ్ అయింది కానీ ఎక్కడ ఆర్థోపెడిక్గా నొప్పులు లేవు, హిప్స్లోను, మోకాల్లోను, యాంకిల్స్లో ఎక్కడ నొప్పులు లేవంటే దట్ ఈస్ డెఫినెట్లీ అ న్యూరలాజికల్ ప్రాబ్లమ్ ఫ్రమ్ వేరియస్ అదర్ క్రాసెస్. బ్రెయిన్లో అన్న ఫాల్ట్ ఉండొచ్చు, ఆ మెడలో అన్న ఉండొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో న్యూరాలజిస్ట్ని కలవాల. పెయిన్ ఉంటే ఆర్థోపెడిక్ డాక్టర్ని కలవాల, పెయిన్ లేకపోతే న్యూరాలజిస్ట్ని కలవాల ఫర్ వాకింగ్ చేంజెస్. చేతులు కాళ్లలో తిమ్మిర్లు ఎందుకొస్తాయి? ఇవేమైనా హెచ్చరిక సంకేతాలా? కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు వచ్చేది ఒక ఏజ్ తర్వాత కెన్ అక్కర్ ఇన్ లాట్ ఆఫ్ పేషెంట్స్. దీని కారణాలు మోస్ట్లీ ఆర్ న్యూరలాజికల్ రిలేటెడ్. నా కారణాలు సింపుల్ రొటీన్గా చూసే లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్ పేషెంట్స్లో కాళ్ళ తిమ్మిర్లు, చేతుల తిమ్మిర్లు రావచ్చు. లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ నాట్ వెల్ కంట్రోల్డ్ ఇంకా తొందరలో వస్తుంది. కొంతమందికి B12 తక్కువ ఉన్నప్పుడు, విటమిన్ B12 తక్కువ ఉన్నప్పుడు తిమ్మిర్లు వస్తుంటాయి. కొంతమందికి నర్వ్ కంప్రెషన్ ఉన్నప్పుడు, నడుము దగ్గరనో చేతి దగ్గర ఇక్కడ కానీ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ ఉంటుంది, అప్పుడు ఇక్కడ చేతుల్లో తిమ్మిర్లు రావచ్చు. మెడ దగ్గర నరం ఏమైనా ప్రెస్ చేస్తుంటే చేతికి రావచ్చు తిమ్మిర్లు. లైక్ వైజ్ నడుములో లోవర్ బ్యాక్లో నరం ఏమైనా ప్రెస్ చేస్తుంటే ఒక కాల్లో తిమ్మిర్లు, నొప్పులు రావచ్చు. సో దీస్ ఆర్ ఆల్ మిక్స్చర్ ఆఫ్ ఆర్థోపెడిక్ అండ్ మెయిన్లీ న్యూరలాజికల్ కాజెస్ ఈ తిమ్మిర్ల కోసము. బట్ మోస్ట్ కామన్ మనకు తిమ్మిర్లు చూసేది డయాబెటిక్ అండ్ ఏజ్తో పాటు నర్వ్స్ వీక్ అయినప్పుడు వస్తుంటాయి. జాయింట్స్లో పెయిన్ వచ్చేది ఆర్ రిలేటెడ్ టు ఆర్థరైటిస్. బోన్స్లో మనకు మెయిన్లీ నడుములోనూ, హిప్ జాయింట్స్లోనూ, పెల్విస్లో పెయిన్ రావచ్చు బికాస్ ఆఫ్ బోన్స్ బికమింగ్ వీక్. సో బోన్స్ వీక్ అయినప్పుడు పడకపోయినా కానీ కొన్ని రిస్క్ ఫ్రాక్చర్స్ రావచ్చు, నడుములో పర్టికులర్లీ. పడితే కానీ స్మాల్ ట్రివియల్ ఇంజరీస్కి ఆల్సో ఫ్రాక్చర్ రావచ్చు, అది ఆస్టియోపోరోసిస్ ఉన్నప్పుడు. కానీ పడకపోయినా కానీ మన బోన్ పెయిన్స్, హిప్ జాయింట్స్, బ్యాక్లో పెయిన్ వస్తుంది, దే కుడ్ బి ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్ ఉండొచ్చు. మనం అందరూ అనుకుంటాం పడలేదు కాబట్టి ఫ్రాక్చర్ ఉండదని, కానీ కొంతమంది ఫ్రాక్చర్స్తో వస్తుంటారు. సింపుల్ ఏజ్ 70-80 తర్వాత కొంతమంది హెవీ సూట్ కేస్ లేపినా కానీ నడుము మీద ఫ్రాక్చర్స్ రావచ్చు. బస్సుల్లో బ్యాక్ సైడ్ పోయినప్పుడు, లాస్ట్ సీట్స్లో పోయినప్పుడు బంప్ ఎక్కువ ఉంటుంది. సో ఒక స్పీడ్ బ్రేకర్ సడన్గా జంప్ అయినా కానీ ఒక ఏజ్ తర్వాత బోన్ వీక్ అయి స్పాన్ ఫ్రాక్చర్స్ రావచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్లో క్యాన్ అకర్ ఫ్రాక్చర్స్ అది వీక్ బోన్ అండ్ ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళకి ఇట్లా ఫ్రాక్చర్స్ రావచ్చు. జనరల్ పాపులేషన్లో బోన్ పెయిన్స్ విదౌట్ అన్ ఇంజరీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. ఎత్తు తగ్గిపోవడం అనేది ఏమైనా హెచ్చరిక సంకేతమా? మన పోస్చర్ ఆఫ్ ద బ్యాక్, పోస్చర్ ఆఫ్ ద లోవర్ స్పైన్ అవన్నీ ఎఫెక్ట్ ద హైట్ ఓవరాల్. హైట్ తగ్గేకి 2 కారణాలు ఉంటాయి. దిస్ ఇస్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 60-70 అయ్యే కొద్దీ బోన్
స్లోగా కంప్రెషన్స్ ఫ్రాక్చర్స్ వస్తాయి స్పైన్లో బికాస్ ఆఫ్ వీక్ బోన్స్. సో హైట్ కొంచెం తగ్గుతుంది. నెక్స్ట్ ఇస్ బికాస్ ఆఫ్ ద పోస్చర్. సో మన బ్యాక్ ఎప్పుడు స్ట్రైట్ ఉండాలి. బ్యాక్ ఎక్సర్సైజెస్, యోగా, భుజంగాసన్, బ్యాక్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 30 ఆన్వర్డ్స్, ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ టీనేజర్స్ ఆల్సో. ఈ బ్యాక్ పోస్చర్ ప్రాబ్లమ్స్ వచ్చేది ఇప్పుడు చాలామంది మనం చూస్తాం. సో ఈ పోస్చర్ కరెక్షన్ ఇస్ చాలా ఇంపార్టెంట్ టు మెయింటైన్ యువర్ హైట్ అండ్ ఓవరాల్ స్పైనల్ అలైన్మెంట్. ఆ వీక్ అయ్యే కొద్దీ ఏజ్లో పాటి ఫ్రాక్చర్స్ రావచ్చు, కానీ యంగ్స్టర్స్లో ఫ్రాక్చర్స్ ఉండవు, కానీ ఏజ్ పాటి బోన్స్లో మైక్రో ఫ్రాక్చర్స్ వచ్చేసి స్లోగా వీక్ అయ్యి స్పైన్ బెండ్ అవుతుంటుంది. యూ ఏబుల్ టు సీ సర్టన్ లేడీస్ అట్ ద ఏజ్ ఆఫ్ 70 అప్పర్ బ్యాక్ బెండ్ అయింటుంది, లోవర్ బ్యాక్ బెండ్ అయింటుంది, వీళ్ళతో హైట్ తక్కువ అవుతుంది. సో బోన్ స్ట్రెంత్ మెయింటైన్ చేయాలంటే ద సేమ్ ఇనిషియల్ టాపిక్స్ మనం మాట్లాడేది. బోన్ డెన్సిటీ చెక్ చేసుకోవాలా, డైటరీ కాల్షియం బాగుండాలా, అవసరం ఉంటే కాల్షియం టాబ్లెట్స్ వేసుకోవాలా, వాకింగ్, ఎక్సర్సైజ్ చేయాలా, అండ్ ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ మెడిసిన్స్ మనం తీసుకోవాలా. ఎముకల ఆరోగ్యం కోసం ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎముకల ఆరోగ్యం కోసము ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ చైల్డ్హుడ్ నుంచి ప్రికాషన్స్ తీసుకుంటేది. సో ఈవెన్ ఇన్ లేడీస్, మెన్, చిల్డ్రన్ షుడ్ బి యాక్టివ్ అండ్ ప్లే స్పోర్ట్స్ అవుట్ సైడ్, నాట్ ఓన్లీ సిట్ ఇన్ ద హౌస్, హ్యావ్ ఫుడ్ అండ్ స్టడీ. సో స్పోర్ట్స్ ఆడేది, బయట గేమ్స్ ఆడేది చాలా ఇంపార్టెంట్ చిన్నపిల్లల్లో. ఏజ్ పెరిగే కొద్దీ టిల్ ద ఏజ్ ఆఫ్ 50 ఈ ప్రికాషన్స్ నెక్స్ట్ తీసుకోవచ్చు. డైట్లో అడిక్వేట్ కాల్షియం ఉండాలా, విటమిన్ డి సన్లైట్ ఎక్స్పోజర్ వస్తే విటమిన్ డి వస్తుంది. విటమిన్ డి తక్కువ అయినప్పుడు విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలా. మనం విటమిన్ డి తక్కువ ఉండే కాల్షియం ఆల్సో అబ్జార్ప్షన్ సరిగ్గా ఉంటుంది బోన్స్ నుంచి, ఫ్రమ్ ద స్టమక్ నుంచి, అండ్ బోన్లోకి అసిమిలేట్ కాదు. డెఫినెట్లీ హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ ఇస్ మ్యాండేటరీ. ఇట్ డజంట్ మీన్ రోజు నేను వాకింగ్ చేయాలని లేదు. యూ కెన్ డూ వాకింగ్ వన్ డే, హాఫ్ అన్ అవర్ 25 minutes చేసిన బ్రిస్క్ వాకింగ్ ఇస్ ఫైన్. అగైన్ ఆల్టర్నేట్ డేస్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చాలా మ్యాండేటరీ. అంటే డంబుల్స్ ఎత్తేది, బ్యాక్ ఎక్సర్సైజ్ చేసుకునేది, లెగ్ ఎక్సర్సైజ్ చేసేది, దీస్ ఇన్ ద జిమ్ ఆర్ విత్ రెసిస్టెన్స్ సైక్లింగ్, రెసిస్టెన్స్ ఎలిప్టికల్, ఇవి చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు బ్యాక్ ఎక్సర్సైజెస్ ఆల్సో చేసుకోవాలి. ఆల్ దీస్ మనం చెప్పేది గంటలు టైం కాదు. ఈవెన్ ఇఫ్ యూ డూ 20-25 minutes వాకింగ్ ఇస్ గుడ్. ద నెక్స్ట్ డే యూ కెన్ డూ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అండ్ స్ట్రెచెస్. సో యోగా చేసుకోవచ్చు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకోవచ్చు. సో ఎక్సర్సైజ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టు మెయింటైన్ జాయింట్ హెల్త్ అండ్ బోన్ హెల్త్. వెయిట్ మెయింటైన్ అయితే హెల్తీ జాయింట్స్ ఉంటాయి. బోన్ ఎక్సర్సైజెస్ చేసి వెయిట్ బెరింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఆస్టియోపోరోసిస్ రాకుండా ఉంటుంది. అండ్ ఇవన్నీ వెయిట్ మెయింటైన్ అయితే ఆర్థరైటిక్ చేంజెస్ ఆల్సో మనకు వచ్చేటి చాలా మటుకు డిలే అవుతాయి. ఎముకలనేవి మన ఒంట్లో జీవకర్రాలు లాంటివి. ఎముకలు ఆరోగ్యంగా ఉంటేనే మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎముకలు బలహీనపడుతున్నప్పుడు ఆహార వ్యాయామాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కాల్షియం, విటమిన్ డి లోపం లేకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే మన ఎముకలు దృఢంగా ఉంటాయి.